సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం ఎక్స్ రోడ్డు వద్ద స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలను తెలంగాణ వడ్డెర మేలుకొలుపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లకుంట్ల బాలకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి సూర్యాపేట మాజీ కౌన్సిలర్లు జ్యోతి కరుణాకర్, మడిపల్లి విక్రమ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। ఈ సందర్భంగా వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। రాష్ట్ర అధ్యక్షులు అల్లకుంట్ల బాలకృష్ణ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సంగ్రామంలో వడ్డే ఓబన్న కీలక పాత్ర పోషించారని, ఇంగ్లీషు పాలకులకు వ్యతిరేకంగా పోరాడి వారిని తరిమి కొట్టిన ధైర్యవంతుడైన సమరయోధుడిగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు। ఆయన త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో శివరాత్రి గోపి, వారికుప్పల నవీన్, గోగుల మహేష్, పసుల సోమయ్య, బండారు రాజా తదితరులు పాల్గొన్నారు। స్వతంత్ర సమరయోధుడు మన ఒడ్డెర ముద్దుబిడ్డ వడ్డే ఓబన్న 219 జయంతి సందర్భంగా ఈరోజు సూర్యాపేటలో చాలా అంగవంగ వైభవంగా మేము జరుపుకోవడం జరుగుతుంది। నిజంగా వడ్డే ఓబన్నని జయంతిని, వర్ధంతిని అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అయ్యా, ఈరోజు ఎంతోమంది ఒడ్డెరులు ఆ రోజు బలంగా బలశాలీలుగా ఉంటే వీళ్ళు యుద్ధాలకైనా గుళ్ళు కట్టాలన్నా ఎవ్వి కట్టాలన్నా మన ఒడ్డెరులు అయితేనే కరెక్ట్ అని చెప్పేసి ఏరి కోరి యుద్ధ రంగంలో కానీ, గుళ్ళు నిర్మాణంలో కానీ, దేవుని భవనాల నిర్మాణంలో కానీ, పెద్ద పెద్ద కోటలు కానీ ఇవి ఎవరైతే కట్టడాలని చెప్పేసి ఎవరైతే కడతారనే ఉద్దేశంతో ఆనాడున్న ఒడ్డెరులు అయితే బాగా బలశాలులు ఖచ్చితంగా నిర్మాణం చేస్తారని చెప్పేసి వాళ్ళని యుద్ధ రంగంలో కూడా పెడితే బ్రిటిష్ వాళ్ళని కూడా ఉరికించుకుంటూ కొన్ని సందర్భాలలో వీళ్ళైతే చేస్తారని చెప్పేసి మమ్మల్ని ఆ రోజు ఈ రకంగా ఖచ్చితంగా ఒడ్డెరులని నిర్మాణంలో భాగస్వామ్యం చేశారు। కానీ ఆ రోజు గుళ్ళు కట్టడానికి ఆగిపోయినాం, కానీ ఈరోజు అసెంబ్లీలో కానీ ఏ సందర్భంలో కానీ మా జాతి ఎక్కడ కూడా లేదు। మేము కేవలం ఏమైనా ఓట్లేయడానికే ఉన్నాం, కానీ ఈరోజు మా ఒడ్డెరువులో కూడా చైతన్యం వచ్చింది। మాకు మా మహనీయులు వడ్డే ఓబన్న ఉన్నాడని తెలుసుకొని ఆయనని మేము స్మరించుకుంటూ ఆయనని ఆదర్శంగా తీసుకుంటూ ఖచ్చితంగా మేము ఎట్లయితే యుద్ధం చేసామో రేపు అసెంబ్లీలో కూడా మేము కొట్లాడాలని చెప్పేసి మేమంతా వేదిక మీద తయారయ్యి ఖచ్చితంగా మేము ఒడ్డెరువులంతా ఏకమయ్యి ఈరోజు ఆయన స్మరించుకొని రానున్న భవిష్యత్తులో ఏ సంఘం లేదు, ఒకటే సంఘం మాకు ఒడ్డెరు సంఘం। ఏ ప్రభుత్వం అయితే గుర్తిస్తుందో ఆ ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా అండదండంగా ఉంటాం। మమ్మల్ని ఎవరైతే గుర్తిస్తారో ఈ రేపు మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే ఇంకా రకరకాలుగా ఉన్నాయి, ఖచ్చితంగా మమ్మల్ని రాజకీయ నాయకులు ఓటరు కాకుండా మమ్మల్ని గుర్తించి మాకు తగిన అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సూర్యాపేట నుంచి డిమాండ్ చేస్తూ, మరీ ముఖ్యంగా ఖచ్చితంగా అయ్యా ఓబన్నని గత ప్రభుత్వాలు గుర్తించలేదు, ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది, అలాగే మాకు ఎంబీసీ కార్పొరేషన్ కూడా ఇచ్చింది, వాళ్ళని మీ సభాముఖంగా గుర్తు చేస్తున్నాం। అలాగే రానున్న రోజులలో మాకు ఇంకా రానున్న రోజులలో మమ్మల్ని గుర్తించి తగిన స్థానాన్ని కల్పించాలని చెప్పేసి ఈ సూర్యాపేట వేదికగా మాట్లాడుతూ జయంతి సందర్భంగా ఈరోజు సూర్యాపేట పట్టణంలో ఒడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది। ఏదైతే ఒడ్డెర ఓబన్న యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో మరి ఈ ఒడ్డెర ఈ కష్టజీవులు, శ్రమజీవులు, ఈ ఒడ్డెర సంఘము మరి ఎంతో కష్టపడి మరి సమాజంలో పనిచేసేవాళ్ళు, కష్టాన్ని నమ్ముకొని వాళ్ళ శక్తియుక్తుల్ని నమ్ముకొని పనిచేసేవాళ్ళు। ఈ సమాజంలో వారికి ఒక సమన్యాయం కావాలి, ఆర్థికంగా వాళ్ళు ఎదగాలి, సామాజికంగా ఎదగాలి అన్న ఒక దృఢ సంకల్పంతో మరి ఏదైతే గతంలో ఒడ్డెర ఓబన్న ఒక ఆశయాలు ఏదైతే ఉన్నాయో మరి ఆశయాలను ముందుకు తీసుకొని మరి పోతున్నటువంటి ఈనాటి ఒడ్డెర సంఘం నాయకులందరినీ అభినందిస్తూ మరి వారి స్మరించుకుంటూ ఈరోజు ఘనంగా నివాళులర్పించిన ప్రతి ఒడ్డెర సోదరులకు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి యొక్క ఆశయ సాధనాలను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ ఒడ్డెర మేల్కొల్పు ఆధ్వర్యంలో ఓబన్న జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు బాలకృష్ణ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఒడ్డెర సంఘాలు అందరికీ కూడా
మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కొండను పిండి చేసే సత్తా ఒక ఒడ్డెర్లకే ఉంది. ఎంత పెద్ద కొండనైనా కానీ కొన్ని రోజుల్లోనే వాళ్ళు కొట్టి వాళ్ళకి దమ్ము అన్ని ధైర్యం ఉన్న ఏకైక వ్యక్తులు ఒడ్డెరలు. ఆ రోజు పూర్వకాలంలో పెద్ద పెద్ద రాతి బండలనే వాళ్ళు ఎత్తి శిల్పాలుగా పెద్ద పెద్ద దేవాలయాల్లో నిర్మించినటువంటి ఘనత కూడా వారిదే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని గుర్తింపు చేసిర్రు. నిజంగా ఒడ్డెర సంఘం కోరుకున్న కోరికలు వాళ్ళు నిజంగా సమంజసమే. ఎన్నో ఏళ్లుగా కొన్ని కుటీరాలు వేసుకొని గుడిసెలు వేసుకొని గుట్టల మధ్య రాళ్ల మధ్య శ్రమ దోపిడీకి గురవుతున్నటువంటి ఒడ్డెర్లకు న్యాయం జరగాలి. ఇప్పుడిప్పుడే వాళ్ళు వెలుగులోకి వచ్చి వాళ్ళకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా రేపు మున్సిపాలిటీ ఏర్పడ్డ తర్వాత దేవుని దయ ఉండి మళ్ళా మేము కౌన్సిల్లో ఉంటే మాత్రం ఓబన్న విగ్రహం సూర్యాపేటలో పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సాధిస్తాం ఒడ్డే ఓబన్న